philanthropist, and a voice for today's generation. Sir, we are honored to hear your thoughts. నమస్తే నమస్తే అందరికీ నమస్కారం. ముందుగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, నాకు పాలిటిక్స్ పెద్దగా తెలియదు కానీ స్టేజ్ మీద ఎంతోమంది పెద్దలు ఉన్నారు మన గవర్నమెంట్ నుంచి. పెద్దలందరికీ నా నమస్కారం. చరణ్ అన్నకి నమస్తే. చరణ్ అన్న తెలుసు కాబట్టి. ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అంటే ఇలాంటి డే పెట్టే అవసరం కూడా వచ్చిందా వరల్డ్ ఓవర్? నేను చిన్న బబుల్లో బ్రతుకుతా. నాకు నా ఫ్రెండ్స్ అంటే ముఖ్యం, మా అమ్మ నాన్న హ్యాపీనెస్ ముఖ్యం, డబ్బులు ముఖ్యం, హ్యాపీగా బతకాలి, కంఫర్టబుల్గా బతకాలి, నా చిన్న పని చేయాలి, ఇంక ఇవి చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోతుంటా. బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదు. నేను వైజాగ్లో పోర్ట్లో ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్ నన్ను కలిసి ఇలా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ గురించి ఒక బయట ఇవ్వమన్నారు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చినా కానీ ఇది ప్రాబ్లం, మా 100 ప్రాబ్లం ఉన్నప్పుడు దీనికి బయట ఏంటి అనుకున్నా. మళ్ళీ ఈరోజు ఇట్లా ఇంటర్నేషనల్ డే ఉంది, చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు, ఇంతమంది పెద్దలు వస్తున్నారు, ఇంత పెద్దగా జరుపుతున్నారు, ఈ మెసేజ్ కంపల్సరీ వెళ్ళాలని పిలిచినప్పుడు నాకు మళ్ళీ అర్థం కాలేదు. బట్ when I sat with some police officers, some senior police officers from the Telangana Police Department, and asked them, వాళ్ళని అడిగిన అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత పెద్దగా జరుపుతున్నామంటే, వాళ్ళు నాకు జరుగుతున్న రియాలిటీ చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ అయితే తప్పకుండా రావాలి, మనోళ్ళతో మాట్లాడాలి, ఎవ్వరు ఇలాంటి సిచ్యువేషన్స్లో పడొద్దు అని అనిపించింది. చాలా మన డ్యూటీ లాగా అనిపించింది ఇది చెప్పడం. ఎందుకంటే మీలో ఎంతో మంది మమ్మల్ని ఇష్టపడతారు, మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని ఫాలో అవుతారు. మనకి మన హెల్త్ ముఖ్యం. మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా. హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో. మనం హెల్తీగా ఉండాలి, మన అమ్మ నాన్న గర్వంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అది ముఖ్యం కదా. ఎస్ ఆర్ నో? డబ్బులు ముఖ్యం. డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఎవడేమన్నా నేను చెప్తున్నా, నేను డబ్బులు లేని లైఫ్ చూసినా, డబ్బులున్న లైఫ్ చేసినా, సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. ఇవి ముఖ్యము. ఈ 3 మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే, సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే, రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్. అది పెద్ద టైం వేస్ట్ పని. అది డ్రగ్స్ అనేది, వై ఐఎమ్ టాకింగ్ టు ద యూత్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 30 years వరకు నా పర్సనాలిటీ నాకే తెలియదు. 30 తర్వాత నేనెవరిని, నేను ఎలాంటి మనిషిని, అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల, పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల. రకరకాల సిచ్యువేషన్స్ అరౌండ్ అస్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ డెసిషన్, మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ నాకు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నారంటే, ఇట్ ఈస్ ఈవెన్ ఆర్గనైజ్డ్ బై కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఇస్ హ్యూజ్. మన యూత్, మన కంట్రీ, మన స్టేట్ పవర్, మన కంట్రీ పవర్, మన యూత్. ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు? వార్ చేయొచ్చు, టెర్రరిజం చేయొచ్చు. ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని పాడలేపితే. సో వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద బుక్, నాకు ఇప్పుడే ఒక బుక్ ఇచ్చారు, ఆ బుక్లో కూడా నార్కోటిక్స్ టెర్రరిజం అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది. వేర్ కంట్రీస్ దట్ వాంట్ టు సీ ఇండియా నాట్ ప్రోగ్రెస్, ఈజియెస్ట్ వే. ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది, అంత కొంచెం పిచ్చిగా ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈజీలీ యూ ఇన్ఫిల్ట్రేట్ డ్రగ్స్ ఇన్ టు అ సిస్టమ్. పిల్లలు దాని మీద డిపెండెంట్ అయిపోతే ఇంకా మనకు పాత్, సక్సెస్ ఇవన్నీ ఏం, ఇట్స్ అ కేయాస్. వి వాంట్, మనం సాలిడ్ ఉండాలి, మన కంట్రీ సాలిడ్ ఉండాలి, మనం నంబర్ 1 ఉండాలి. కరెక్టా? ఇండియా నంబర్ 1 ఉండాలంటే మనం వీటిని మన దేశం దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర, మన ఫ్యామిలీ దగ్గర ఎక్కడ రానియకూడదు.
దిస్ ఇస్ అ టెంపరీ హై. డ్రగ్స్ ఎవడో ఇంకా పోలీస్ ఆఫీసర్ ఏమంటుండే అంటే, అరే ఒక్కసారి ట్రై చేయరా, ఒక్కసారి ట్రై చేయని అలవాటు చేసే బ్యాచ్ ఒకటి ఉందంట. కొంతమంది ఏమనుకుంటారంటే ఒక్కసారి ట్రై చేసి చూద్దాం తర్వాత ఆపేద్దామని. కానీ ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. సో ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి. అసలు ఎవరైనా మన చుట్టుపక్కల అంటే రకరకాల మనుషులను కలుస్తుంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు. అట్లాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి, వద్దు, వాళ్ళ మంచి కూడా చెప్పాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్, మనం ఎఫెక్ట్ కాకూడదు. నేనేమంటా అంటే, ఇఫ్ యూఆర్ చేజింగ్ అ హై ఇన్ లైఫ్, మంచిగా వర్కౌట్ చేస్తే నాకు హై అనిపిస్తుంది. బాడీ ఫిట్గా ఉండి బట్టలు మంచిగా పడితే మజా వస్తుంది, హై అనిపిస్తుంది. నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఓ హై వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఓ హై వస్తుంది, డబ్బులు ఒకరికి ఇచ్చినప్పుడు ఓ హై వస్తుంది, నచ్చిన పని చేసి అది సక్సెస్ అయినప్పుడు అది క్రేజీ హై వస్తుంది. ఇవన్నీ మనకి ఇన్ ది ఎండ్ పనికొచ్చేటివి. నాకు లైఫ్ లాంగ్ ఇవి నాతో పాటు ఉంటాయి. ఎక్కడున్నా నాకు సపోర్టివ్, నా కెరియర్, నా బ్యాంక్ అకౌంట్, నా హ్యాపీనెస్, నా హెల్త్ నాకు ఆల్వేస్ నాకు సపోర్టివ్ ఉంటాయి. సో ఐఎమ్ సేయింగ్, డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్, మీ లైఫ్ని అసలు నాశనం చేసే పనులు. హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ, హ్యావ్ అ గ్రేట్ బాడీ, హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్, చేజ్ సక్సెస్, చేజ్ మనీ, చేజ్ అంబిషన్. Chase these highs and the society will respect you. You will do very well. మీ పేరెంట్స్ గర్వపడతారు. నెక్స్ట్ మీ పిల్లలు, మీ అందరికి పెళ్ళిళ్ళు అయిన పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళంతా హ్యాపీ ఉంటారు. సో చేజ్ ద సక్సెస్. దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ ఆల్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హై సక్సెస్ లో ఎత్తుకోమంటూ చక్కటి సందేశం మాకిందిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ సార్, నేను